న్యూస్ చూస్తున్నాం. అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఓ చోరీ కేసులో రికవరీ చేసిన సొమ్మును వాడుకున్న కేసులో ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో పాటుగా తన సర్వీస్ రివాల్వర్ ను కూడా పోగొట్టుకున్నాడు. ట్రైన్ లో ప్రయాణిస్తున్న సందర్భంలో రివాల్వర్ పోయిందని, ఎంత వెతికినా కూడా రివాల్వర్ దొరకలేదని అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కూడా అధికారుల విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం చెంచలగూడ జైల్లో ఉన్నారు ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి. ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి ఇక్కడికి రిలీవ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, బాధితుల సొమ్మును రికవరీ సొత్తును తాకట్టు పెట్టుకుని బెట్టింగ్ యాప్ కి పాల్పడి గన్ను పోగొట్టుకున్న అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టుగా చెప్పొస్తుంది. గడిచిన నెల రోజులుగా ఈ కేసుకు సంబంధించి కూడా హైదరాబాద్ ఉన్నతాధికారులు, సిటీ పోలీస్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా గన్ను రికవర్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అతడు పొందలేని సమాధానం చెప్పడంతో ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా అది అంబర్పేట పిఎస్ పరిధిలో ఒక కేసులో రికవరీ సొత్తుకు సంబంధించి కూడా బాధితులకు అందివ్వాల్సి ఉంటుంది. కానీ అందివ్వకుండా సంబంధించిన సొత్తును తాకట్టు పెట్టేసి బెట్టింగ్ యాప్ కు పాల్పడ్డాడు. వీటితో పాటు తన సర్వీస్ రివార్డును కూడా మరొకరికి ఎవరికో తాకట్టు పెట్టినట్టుగా అనుమానం. కానీ తన సర్వీస్ రివార్డ్ సంబంధించి ఉన్నతాధికారులు అడిగినప్పుడు రైల్లో ప్రయాణించినప్పుడు పోయిందంటూ పొంతనే సమాధానం చెప్పడం, ఆ తర్వాత ఎంత వెతికినా దొరకలేదంటూ చెప్పడంతో కూడా దీంతో చాలా సార్లు అతడి సర్వీస్ రివార్డును స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎట్టకేలకు అతడు నోరు మెత్తకపోవడంతో కూడా అనేక సెక్షన్ల కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లుగా చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ కిరణ్.